హాయ్ అండి, నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నామండి. దాని గురించి అని నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసులు కొలుసు పోసుకున్నాను. ఈ గ్లాసులో 2 గ్లాసులు తీసుకున్నాను. కేజీ చికెన్ తీసుకున్నామండి. లెగ్ పీసులు 4 లెగ్ పీసులు, కొంచెం చికెన్ తీసుకున్నాం. కేజీ చికెన్. హాఫ్ కేజీ రైస్ కి కేజీ చికెన్ తీసుకున్నానండి. నేను 4 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టానండి. ఈ ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి, మనము వేపుకోవాలండి ఫస్ట్. మళ్ళీ ఈ ఉల్లిపాయలు మనము ఇంకోండి 4 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను కదా. కొంచెం పుదీనా కూడా కడిగి శుభ్రంగా పెట్టానండి. కొంచెం పసుపు. ఇంకోండి మసాలాకు కావాల్సిన బిర్యానీ మసాలాలు మనము నీళ్ళల్లో వేసుకొని ఉడకబెట్టుకోవడానికి రైస్లోకి 3 బిర్యానీ ఆకులు తీసుకున్నాను. 1 మరాఠీ పువ్వు తీసుకున్నాను. 1 బిర్యానీ పువ్వే తీసుకున్నాను. 3 చెక్కలు తీసుకున్నాను. 3 వెలాచి తీసుకున్నాను. 4 లవంగాలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనము పసుపు ముందు ఇవన్నీ వేసేసి కలిపి పెడతాం. తర్వాత ఆనియన్స్ వేపుకొని కలుపుకోవాలండి. కలుపుదాము. ఇప్పుడు మనకి పసుపు వేస్తున్నానండి. ఇంకోండి 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. కొంచెం కస్తూరి మెంతి వేస్తున్నానండి ఈ చికెన్లోకి. ఇంకోండి కస్తూరి మెంతి. ఇంకోండి 1 స్పూన్ కారం వేస్తున్నాను. 1 స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నానండి. 1 స్పూన్ పెరుగు వేస్తున్నానండి. ఇంకోండి 1 నిమ్మ చెక్క కూడా పిండుతున్నాను. ఇంకోండి పిండేసుకున్నాం. ఇంకోండి కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. 1-2 స్పూన్లు ఉంటుంది ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే మనం ఆనియన్స్ వేపిన ఆయిల్ ఉంటుంది, అది వేసుకోవాలి కాబట్టి కొంచెం వేస్తున్నానండి. వేసి ఇది కలిపి మనం పక్కన పెట్టుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి. వేసి కలిపేసుకుందాం. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు మనము మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా మొత్తం కోసేకంటే ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలాగా ఇంకో పెట్టేసాను కదా, వేసేస్తున్నాను. ఇంకోండి మొత్తం మనం ఇలా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. దీనికి మొత్తం ఉప్పు కారం పట్టిలాగా, మసాలాలన్నీ పట్టిలాగా ఇలా మ్యాగ్నేట్ చేసేవాలి చికెన్ మొత్తము. ఇంకోండి ఈ మొత్తం ఇలాగా మసాలా లెగ్ పీసులు పట్టిలాగా, చికెన్ పట్టిలాగా కలిపేసుకున్నాం కదా. ఇది 1-2 నిమిషాలు పక్కన పెట్టి ముందు ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకొని మళ్ళీ ఇందులో వేయాలండి. అందుకని 2 నిమిషాలు ఇది పక్కన పెడదాం. ఇంకోండి కళాయి పొయ్యి మీద నూనె వేసుకున్నాం కదా, వేడెక్కిందండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ నేను ఇందులో వేస్తున్నానండి. చూడండి, ఇంకోండి వేసుకున్నాం కదా, బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ తోనే మనకి దమ్ బిర్యానీ టేస్ట్ వస్తుందండి. ఇంకోండి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఈ వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేయాలండి, చిటికడంతా. ఇంకోండి చిటికడంతా సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ వేస్తే ఆనియన్స్ కూడా తొందరగా వేగితే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. అలాగే వేసుకుంటే కలుపుతా ఉండాలండి. తొందరగా వేగిపోతే మళ్ళీ ఒకేసి వేగి ఒకేసి ఏకంటూ ఉంటాయి, మాడిపోయినట్టుగా. అందుకని ఇలా కలుపుతా ఉంటే 2 వైపులు కూడా వేగుతా ఉంటాయి కదా. ఇంకోండి కొంచెం వేగితే సరిపోద్ది. చూడండి చాలా మట్టుకు వేగిపోయాయి కదా. కొంచెం 1-2 నిమిషాల పాటు వేగితే సరిపోద్దండి, ఎక్కువ వేగవసరం లేదు ఇంకా. ఇంకోండి ఈ కలర్ వస్తే చాలండి. చూడండి వేగిపోయాయి కదా, తీసేసుకుంటున్నాను నేను వేరే ప్లేట్లోకి. ఇంకోండి ఇంకోండి బియ్యం కడిగేసుకున్నాము. ఇప్పుడు బియ్యం నానబెడుతున్నానండి నేను. ఇంకోండి అన్నం వండుకోవాలి కదా ఇది ముందు, అందుకని నేను ఇది బియ్యంలో వాటర్ మొత్తం మసాలాలు కూడా వేసేస్తున్నానండి. ఇందాక మీకు చూపించాను కదండి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, మసాలా ఇది కూడా. ఇంకోండి ఇలాచీలు కూడా వేసేస్తున్నాను. లవంగాలు కూడా వేసేసాను. ఎందుకంటే మాకు కొంచెం మసాలా తక్కువ కావాలని తక్కువే వేస్తున్నానండి. కొంచెం ఎక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ఇందులో ఇన్ని వేసేసాం కదా, ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి. కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను.
కొంచెం సాజీరా కూడా వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఎందుకంటే రైస్ అంటుకోకుండా వస్తుంది, అందుకని కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, 1 గంట పాటు నానబెట్టుకుందామండి. ఈ మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా, 1 గంట నానితే సరిపోద్ది. చికెన్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానాలి కదా. ఇవి కూడా గంట అవసరం లేదులేండి, గంట నాన్నాను కానీ సారీ అండి, హాఫ్ అన్ అవర్ నానితే సరిపోద్ది. ఇప్పుడు ఇది మనం మూత పెట్టేసుకుందాం. ఇంకోండి పుదీనా కూడా కొంచెం వేపుకోవాలి, మనము వేస్తున్నానండి ఆయిల్లో. ఇంకోండి కొంచెం ఇది డ్రైగా వేపుకోవాలండి పుదీనా కూడా. ఎలాగైతే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఈ దమ్ బిర్యానీకి. ఇది కూడా కొంచెం వేపుకోవాలి మనము పుదీనా. ఇంకో చూడండి, ఇంకోండి పుదీనా కూడా వేగిపోయింది, తీసేసుకుందాం ఇది కూడా. ఇంకోండి ఉల్లిపాయలు వేపుకున్నాం కదా, దీని పక్కకి ఇది కూడా వేసేసుకుందాం. ఇంకోండి ఇంకోండి ఇందులోకి మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. ఇంకోండి వేసాం కదా, పుదీనా కూడా వేపాం కదండి, ఈ పుదీనా కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. ఇంకోండి వేసుకున్నాం కదా, ఇవి మళ్ళీ మనం హెయిర్కి వేసుకోవాలి, పొరగా వేస్తాం కదా. ఇప్పుడు ఇది మళ్ళీ మనం ఇంకోసారి కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. ఇంకోండి మొత్తం చూడండి, ఇలాగా ఉల్లిపాయలు కూడా పట్టిలా కలుపుకోవాలి మొత్తం ఈ లెగ్ పీసులు కదిని. ఇంకోండి ఇలా కలిపేసుకున్నాం కదా, ఇది ఒక హాఫ్ అన్ అవర్ మనము ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందామండి. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను హాఫ్ అన్ అవర్. ఇంకోండి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అన్నాను కదా, ఫ్రిడ్జ్ లో పెట్టాము. ఇప్పుడు మనం ఇది పొయ్యి మీద పెట్టుకుందామండి. అందుకని నేను ఇటు కళాయి పెట్టానండి, ఒక స్పూను నెయ్యి వేసానండి. ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్నాం కదండి, ఆ ఆయిల్ కూడా వేసేస్తున్నాను నేను. ఇంకోండి ఇంకోండి చికెన్ కూడా వేసేసుకుందాం మనం ఇందులో. ఇంకోండి మొత్తం వేసేసుకున్నాం కదండి, మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని సిమ్లో పెట్టి ఓ 10 నిమిషాలు ఇది మనం ఉడికించుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా దిగిపోద్ది, అప్పుడు ఓ 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఇంకోండి కలిపేసుకున్నాం కదా, ఓ 10 నిమిషాలు మనం ఇది ఉడికించుకుందాం. ఇంకోండి 10 నిమిషాలు అన్నాం కదా, చూడండి నీరు అంతా దిగుతుంది కదా, ఇంకా నీరు దిగాలి కొంచెము. ఈ లోపల ఇది అయ్యి లోపల మనం ఇటు పక్క రైస్ పెట్టుకుందామండి. ఇంకోండి రైస్ పెట్టుకున్నాం కదా, 70% ఉడకాలండి రైసు, అందుకని నేను ఇప్పుడు రైస్ పెట్టుకున్నాను. ఇది చికెన్ అయ్యి లోపల వచ్చేసింది కదా, దీనికి ఇంకా కొంచెం నీరు ఇంకి లోపల రైస్ అయిపోద్దండి. 70% ఉడుకు పెట్టుకుంటే సరిపోద్ది అన్నము. మూత పెడుతున్నానండి నేను ఇప్పుడు రైస్ పొయ్యి మీద పెట్టి. ఇంకోండి చూడండి ఉడకడం దగ్గరకు వచ్చింది, ఒక 2 నిమిషాలు అయితే అయిపోద్ది. ఈ లోపల మనము ఇది చికెన్ లోది కొంచెం గ్రేవీ పక్కకు తీసుకుందామండి. ఇంకోండి చూడండి చికెన్ కూడా అయిపోవచ్చింది. ఈ చికెన్ గ్రేవీ మనం కొంచెం తీసుకోవాలండి పక్కకి. ఇంకోండి ఈ గ్రేవీ కొంచెం మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకోండి చూడండి, ఇంకోండి తీసుకున్నాం కదా, ఇది కొంచెం మనం ఉంచుకుందాం, అడిగి కావాలి. ఇంకోండి ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేసుకుందాం. ఇంకోండి చూడండి ఇలాగా నీళ్ళు లేకంటే ఇలా తీసుకొని ఇప్పుడు మనం ఇందులో వేసేసుకోవాలండి, ఇది లేరుగా. ఇంకోండి ఇంకోండి వేసుకున్నాం కదా, ఇంకో చూడండి మొత్తం ఇలా చేసుకోవాలి. ఇంకోండి ఇప్పుడు మా చికెన్ కూడా మనం వేసేసుకోవాలి. ఇంకోండి ఇలా ఈ గ్రేవీ కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసేస్తున్నాను. వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఉన్న రైస్ కూడా మనం ఇలాగా లేరుగా వేసేసుకోవాలి.
ఇంకోండి ఉన్న రైస్ కూడా వేసేస్తున్నాను. వేసేసి ఇలా చేసేసుకోవడమే. ఇంకోండి ఇందాక మనం వేయిగా ఉంచుకున్నాం కదా, అవి కూడా ఇలా మొత్తం పుదీనా మొత్తం వేసేసుకోవాలి. ఇలా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇలా పైకి ఇలా మొత్తం వేసేసుకున్నాక నేను ఫుడ్ కలర్ ఏం వేయలేదండి. ఇంకోండి ఇప్పుడు వేసేసుకున్నాం కదా, మనము ఇప్పుడు దమ్ముకు పెట్టేసుకుందామండి. దీని మీద బరువు పెట్టాలి. ఇప్పుడు బరువు పెడతానండి నేను. ఇంకోండి 15 నిమిషాలు అయిపోయింది కదా, స్టవ్ ఆపేస్తున్నాను నేను. ఇంకా అయిపోయిందండి. స్టవ్ ఆపేసి చూద్దాం ఎలా అయిందో. వావ్, ఎమ్మీ ఎమ్మీ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి. ఇంకోండి అయిపోయింది. నేను ఇందులో ఫుడ్ కలర్ అది ఏం వేయలేదండి. మేము ఫుడ్ కలర్ ఏం వేసుకోకుండానే చేశాను. ఫుడ్ కలర్ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకోండి ఎమ్మీ ఎమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంక ఇది మనం సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి. ఇంకోండి నేను ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను బిర్యానీ. చూడండి ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి బిర్యానీ. చూడండి మసాలా కూడా అంత ఎక్కువగా పట్టదు. కాకపోతే ఫుడ్ కలర్ వేసుకున్న వాళ్ళు వేసుకుంటారండి. నేను ఫుడ్ కలర్ వేయలేదు, ఎందుకంటే నాకు కొంచెం ఫుడ్ కలర్ అంటే కొంచెం ఇష్టం ఉండదని వేయలేదు. ఫుడ్ కలర్ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి. ఇవ్వండి ఇలా చేసుకుంటే మాత్రం బిర్యానీ మాత్రం చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది ఈ బిర్యానీ. ఒకసారి ట్రై చేయండి.